Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. ఎటు చూసినా ఆక్రందనలేనట. ప్రభుత్వ సాయం ఎక్కడ? దారుణ పరిస్థితుల్లో వరద ముంపు ప్రాంత పేదలు పనులు లేక చేతులు చిల్లిగవలేక సతమతమవుతున్నారు. వాస్తవం ఇది. ఎటు చూసినా ఆక్రందనలే. 8 రోజులు అయింది, పని లేదు. పని కాదు, ముందు ప్రాణాలు దక్కితే చాలనే పరిస్థితి. ఇలా వరదలో బురదలోనే ఉన్నారు 8 రోజుల నుంచి. పని దేవుడు ఎరుగు. ఒక చిల్లిగవ పైస లేదు. ఉన్న ఆస్తి ఉన్న సామాన్లన్నీ కొట్టపోయినాయి. తినే తిండి గింజలు కూడా కొట్టపోయినాయి. పెట్టేటోళ్ళు లేడు, నీళ్ళు ఇచ్చేటోళ్ళు లేడు, ఇవాళ ఆదుకునేవాళ్ళు లేడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆకలి ఒకవైపు, ఆక్రందన ఒకవైపు, భవిష్యత్తు ఏందనేది ఒకవైపు. ఈ ఆందోళన మధ్యలో అక్కడ కొన్ని లక్షల మంది ప్రజలు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఈ వరద ముంపు బాధితులు బతుకుతున్న పరిస్థితి. వాళ్ళని ఆదుకునే ప్రభుత్వం ఆ దిశగా వాళ్ళకి పెట్టాల్సినంత ఎఫర్ట్ పెట్టట్లేదు అనేది ఇలా ప్రజల్లో జరుగుతున్న పరిస్థితి. పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి. పత్తా లేని ప్రభుత్వ సహాయం ఎండమావే. పత్తా లేని ప్రభుత్వం సహాయం ఎండమావి లెక్కనే ఉందట. ఎండమావి లెక్కనే ఉంది వాస్తవంగా. ఎక్కడ చూసినా పేపర్లో, టీవీలో చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు, కానీ అక్కడున్న ప్రజలకి మాకు ఏమి రావట్లే, ఏదో చేస్తున్నట్టు కలరింగ్ ఇస్తారు, కానీ మాకు ఏది చేరట్లేదు. కనీసం నీళ్ళ ప్యాకెట్ లేదు, పాల ప్యాకెట్ లేదు అనే పరిస్థితి ఉంది. ఇది దాతల సాయం పైన ఆధారపడి జీవిస్తున్న వైనం. ఆదుకోవాలంటూ బంధువులు, స్నేహితులకు ఫోన్లు. వారం దాటిపోయిన లోతట్టు కాలనీల వైపు తొంగి చూడని చంద్రబాబు సర్కారు. ఇది పరిస్థితి. తొంగి చూడలేదట. ఇది ఆదివారం విజయవాడలో జక్కంపూడి కాలనీలో ఓ స్వచ్ఛంద సంస్థ పంపిణీ చేస్తున్న ఆహారం కోసం వరద బాధితుల అవస్థలు. స్వచ్ఛంద సేవా సంస్థ ట్రాక్టర్ పైన పెట్టుకొని పంపిణీ చేస్తారు, ఒక లైన్ పెట్టి. ఇగో ఇది కొంత ఆత్మగౌరవంగా, ఆత్మాభిమానంగా ఉంది వాళ్ళని. హెలికాప్టర్లో ఇసిరేశారు పొట్లాలు. వరదలో నీళ్ళలో ఇసిరేశారు హెలికాప్టర్లు ప్రభుత్వం. కానీ వీళ్ళు చూడండి, ఒక ఎన్జిఓ చేయగలిగిన సాయము, ఎన్జిఓ చేయగలిగిన ఒక కోఆర్డినేషన్, సమన్వయం ప్రభుత్వం ఎందుకు చేయలేకపోయిందంటే, ఇది చంద్రబాబు నాయుడు గారు వీడియోలు, ఫోటోలకు ఆయన ఒక్కడే కేంద్రీకృతమై చేస్తున్నట్టు కలరింగ్ గీయటం కోసం తప్ప, ఇట్లా ఎక్కడికక్కడ వాలంటీర్లను పెట్టి పంపిణీ చేస్తే కొట్టుకునే పరిస్థితి, విసిరేసే పరిస్థితి, బురదలో పడే పరిస్థితి ఉండదు కదా. ఎన్జిఓ సంస్థ చక్కగా లైన్ పెట్టింది, పంపిణీ చేస్తున్నారు, వాళ్ళు తీసుకుంటున్నారు. వాళ్ళకి కడదాకి వెళ్తాయి ఆహార పొట్లం, కానీ ఏది ఇస్తే అది అందరికీ వెళ్తుంది. కానీ ప్రభుత్వం ఈ దిశగా లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కనపడాలి, చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది పెద్దలే కనపడాలి అనే ఉద్దేశం తప్ప, నిజంగానే బాధితులకి సాయం చేయాలనే సంకల్పం ఉంటే ఇగో ఈ పరిస్థితి ఉండదు.